రైట్. శివపార్తి గారు ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ అండి. మొదటిది, మీరు సరే మొదటి 5 ఏళ్ళు యు ఆర్ నాట్ సో సీరియస్. ఎలాగంటే అనుభవజ్ఞుడు, సమర్థుడు, నేను ఐ రిపీట్, అనుభవజ్ఞుడు సమర్థుడు అయిన చంద్రబాబు గారి ఆయనైతేనే పరిపాలన బాగుంటుందన్నారు, సమర్థించారు. ఓకే, మీరు పార్టీ పెట్టి నిజంగానే అప్రిషియబుల్. ఆయన కూడా అనుభవజ్ఞుడు, ఆయన కూడా సమర్థుడు కావటం వల్ల. మరి అదే అనుభవజ్ఞుడు సమర్థుడు పాలన కావాలనుకున్నప్పుడు 2019లో మీ నాయకుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆయనకి? ఇవాళ మళ్ళీ అనుభవం, సమర్థత రెండు గుర్తొచ్చినాయా? ఒకటి. రెండో అంశం ఏంటంటే, మీ పిఏసీ మెంబర్గా ఉండి ఇటీవల రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆయన, చేగొండి సూర్యప్రకాష్. వారి గురించి మీరు పదే ప్రస్తావన చేస్తున్నారు. చేగొండి సూర్యప్రకాష్ గారి అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు ఆయన చెప్పేదాకా మీరు చాలా డెమోక్రటిక్గా ఉంటారేమో అనుకున్నాను. పిఏసీ సమావేశాల్లో ఒక 2-3 ఉంటారట, వాళ్ళు బయటకు వచ్చి మినిట్స్ చదువుతారట. చదివిన తర్వాత వీళ్ళందరూ లేచి జయహో అనేది సంతకం పెట్టేసి మమా అనాలట. అది మీరు డెమోక్రటిక్గా ఉండాల్సిన పార్టీ కదా. ఇట్లా ఎందుకు జరుగుతుంది? కందులు దుర్గేష్ ఏదో ప్రస్తావన చేసినందుకు కందులు దుర్గేష్ మీద చాలా సీరియస్ అయ్యారట ఆయన. ఒకసారి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారట. ఇలాంటివి జరుగుతున్న సంఘటన మాట్లాడటం ఏంటని చెప్పేసి పిఎస్సి చైర్మన్ వైఖరి పట్ల నేను వేరే పదజాలం నేను వాడిను. ఆయన వైఖరి పట్ల అసంతృప్తి కలగడానికి గల కారణాలని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరా అధికారంలో లేరు, మీరా పుట్టి 10 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత సీరియస్, ఒక్క నిమిషం మీరే మాట్లాడతారు. ఎలాగో 5 ఏళ్ల తర్వాత సీరియస్ రాజకీయం మొదలెట్టారు. ఒక 70 సార్లు కనిపించారు, జనంలో ఉన్నారు. జనాలకు కూడా ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఈయన ఒక మార్పు తీసుకొస్తారు అని. తీసుకురాగల దమ్మున్నాడు కాబట్టి జనం విశ్వసించారు. అందులో ఎలాంటి సెకండ్ థాట్ కూడా లేదు. కానీ ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ని మీరు అసలు ఎటువంటి ప్రజాస్వామిక ప్రక్రియలో చట్టసభలో మీరు ప్రజెంట్ కాకుండానే, మీరు ప్రవేశించకుండానే ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ని మొగ్గలను తుంచేసే కార్యక్రమం ఉంది చూసారా? దేనికి సంకేతం అండి అది? మీకు డెమోక్రటిక్ ప్రాసెస్ కాదని వాళ్ళు ఇబ్బంది పడ్డారని మీకు ఎవరు సమాచారం ఇచ్చారో గానీ, ఇప్పుడు ఒక బాధ్యత తీసుకున్న నాయకుడు ఇప్పుడు అందరూ అభిప్రాయాలు చెప్తారు. అభిప్రాయాలన్నీ ఆచరణలో పెట్టాలి అని ఒత్తిడి తీసుకురావటం కరెక్ట్ కాదు. ఏది మంచి ఏది చెడు అని అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరూ ఫాలో అవ్వాలి. లేదు ఫాలో అవ్వడం ఎవరి నిర్ణయాలు వాళ్ళంటే అది పార్టీ, ఒక అధ్యక్షుడు ఏమి ఉండక్కర్లేదు. అప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మరి అలా చేసుకోమని సలహా ఇస్తారా మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, నాయకులు సలహాలు ఇస్తారు. నచ్చితే స్వీకరిస్తారు, లేకపోతే పక్కన పెడతారు. పక్కన పెట్టారంటే మమ్మల్ని పక్కన పెట్టారు, మా సలహాలు తీసుకోలేదని ఒత్తిడి చేస్తారా, ఏడుస్తారా, గోల్ చేస్తారా? చేయరు కదా. అక్కడ కూడా అంతే. ఇక్కడ మా దరిద్రం ఏంటంటే అందరూ నాయకులే, అందరూ అధ్యక్షులే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయాలి, చెప్పింది చేయకపోతే చేయలేదని చెప్పి నానా యాగి చేసే టైప్ ఆఫ్ నాయకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ సర్ది చెప్పి వాళ్ళకొక రాజకీయ అవగాహన కలగజేసేలాగా ఆయన చెప్తున్నారు. ఇలా అందరికీ అభిప్రాయాలు ఉంటాయి, ఫైనల్ గా నాయకుడు తీసుకున్నదే మనం ఫాలో అవ్వాలి అని చెప్పే విధానంలో నొచ్చుకోవటాలు ఉంటాయి. అసలు పార్టీ అంతర్గత విషయాల్లో రకరకాలు ఉంటాయండి. అవన్నీ ఏ పార్టీలో లేవు. అవన్నీ బయట పెట్టి ఆయన మీరు డెమోక్రటిక్ ఫాలో అవ్వట్లేదు అంటాం కరెక్టా? వాళ్ళు అలుగుతారు, ఏదైనా వ్యవస్థలని ప్రశ్నిస్తాం మేము. ఒక నిమిషం శివపార్తి గారు, శివపార్తి గారు కైండ్లీ లిజన్ టు మీ. మేము వ్యవస్థల్ని ప్రశ్నిస్తాం, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీని మేము అని చెప్పుకున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రశ్నించే అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సహనంతో వినాలి. మీరు తెలుగుదేశం, ఒక్క నిమిషం ఉండండి, లెట్ మీ కంప్లీట్ శివపార్తి గారు, ನಾನು శాంతం చెప్పనండి, తర్వాత మీరు మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ప్రస్తావన మీరు తీసుకొచ్చారని చెప్తున్నా. జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సర్వీసెస్ అందజేశారో ప్రతి ఒక్క కార్యకర్తతో ఆయన మాట్లాడేవారు. సరే, మీకున్న సెలబ్రిటీ స్టేటస్ కారణంగా
మీరు వాళ్ళు ఏమంటారు ఆ చుట్టుపక్కల ఉంటారు చూడండి, 100 మొదలు కాదండి, సెక్యూరిటీ బాడీ గార్డ్స్ కాదు, ఇంకోటి ఏదో అంటారు, బౌన్సర్స్ అంటారు. బౌన్సర్స్ మధ్య ఉండే పరిస్థితి, దాన్ని మేమేమి డిస్ప్యూట్ చేయం దాంతో. బట్ నాయుడు గారు ఎట్లా ఉండేవారు అనేది నాకన్నా ఎక్కువ చౌదరి గారికి తెలుసు. ఎందుకంటే జనరల్ సెక్రటరీగా ఆయన పార్టీని ఎలా బిల్డ్ చేసుకుంటే, ఈ రోజుకి అధ్యక్షుడిగా ఆయన టెలికాన్ఫరెన్స్ పెడితే లేదా ఏదైనా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే అందరి మాటలు నోట్ చేసుకుంటారు. ఆయన అందరు ఏం చెప్పారని అడుగుతారు, ఏమన్నా ఉంటే అనుమానం. ఏమంటే చౌదరి గారు అంతేనా? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు నోట్ చేసుకుంటారు, మాట్లాడతారు. వినండి, పూర్తి కాలేదు, పూర్తి కాలేదు. నేను చెప్పింది పూర్తి కాలేదు. మీరు ఉడుకు మొత్తం ఆపేసేయండి. వినండి ఫస్ట్. మీరు కూడా మీ నాయకుడిలాగా బిహేవ్ చేస్తే ఎట్లాగా వినండి. నేను నాయుడు గారి గురించి మాట్లాడుతున్నా. ఆయన ఈ రోజుకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 74 ఈ యూస్ టు లిసన్, నోట్ డౌన్ ఎవ్రీ పాయింట్. నిర్ణయం ఆయనది అవ్వచ్చు కాక, బట్ సాధ్యాసాధ్యాలు, సాధక బాధకాలు ఆయన డిస్కస్ చేస్తారు ప్రతిదీ. ఏమంటే చౌదరి గారు ఆమె రైట్, పార్టీలో అంతర్గతంగా అవి డిస్కస్ జరుగుతాయి. సో విన్నారు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మాకు డిస్కషన్ జరగట్లేదు, వినట్లేదని మీకు ఎవరు చెప్పారు? జరుగుతుందో లేదో మీరు వచ్చి చూసారా? అంటే మీరంత సౌకర్యం కాదు, మా నాయకులు మీకు అంత సౌకర్యం కూడా కల్పిస్తున్నారా? మీరు అంత సౌకర్యం కూడా కల్పిస్తారా? మీరు వచ్చి పని చేస్తే తెలిసింది. మీరు తెలుగుదేశంలో నేను పని చేయలేదే. కాదండి, తెలుగుదేశంలో నేను పని చేయలేక నాకు ఎలా తెలుస్తుంది? నేను తెలుగుదేశంలో పని చేయలేక నాకు ఎట్లా తెలుస్తుంది? అంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది ఆ పార్టీలో. అట్లా నేను వచ్చిన విషయాన్ని నమ్మారు. మీరు రండి, మేము చూపిస్తా అంటున్నాం మేము. మీరు ఎంట్రీ కూడా ఇప్పిస్తారా మీ ఆఫీస్లో? ఇదే గొప్ప విషయం అండి నిజంగా. ఐ వెల్కమ్ శివపార్వతి గారు. మీరు నిజంగా మీతో పాటుగా లోపలికి తీసుకెళ్తారంటే అక్కడ అన్ని ద్వారాలు దాటుకొని, ఒక 7 ద్వారాలు దాటుకొని లోపలికి వెళ్ళేంత స్వేచ్ఛ మీరు సాధారణ ప్రజానీకంలో ఉన్న నాబోటి సామాన్యులకు కూడా మీరు కల్పిస్తున్నారంటే మీరు గొప్ప హృదయ విషయాలు ఉన్నవాళ్ళు. యు ఆర్ ఇన్ పబ్లిక్ అండి. 1,00,000 అంటారు, మీరు సమాధానం చెప్పాలి. కాదు మీరు యు ఆర్ ఇన్ పబ్లిక్. మీరు ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో ఉన్నప్పుడు 1,00,000 అంటారు. శ్రీశ్రీని చదువుకోలేదా మీరు? అంటారు మమ్మల్ని ఎవరు అంటానికి వీల్లేదు, ఎవరు అంటానికి వీల్లేదు. మీరు ప్రజల్లో ఉన్నారండి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళుగా ప్రజల్లో ఉంది. వాళ్ళు ఈ రోజుకి నేను చెప్తున్నా, ఈ రోజుకి పార్టీ ఆఫీసుల సంగతి చెబుతున్నా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే మంగళగిరిలో మీకు ఎంట్రీ ఉంటుంది. అలాగే వైసీపీ ఆఫీస్కి వెళ్తే ఎంట్రీ ఉంటుంది. బీజేపీకి వెళ్తే ఎంట్రీ ఉంటుంది. పురంధరేశ్వరి గారిని కూడా కలవచ్చు. మీ దగ్గర ఎందుకు ఉండదు? మీరు ఎప్పుడన్నా వచ్చారా ఏంటి? అయ్యో, అంటే ఇప్పుడు నాకు తెలియని జనసేన ఆఫీస్ కాదు కానివ్వండి, మీరు అలా అనొద్దు. కానీ నా సంగతి వదిలేయండి. మీ జన సైనికులకు ఉంటే చాలు. కన్స్ట్రక్షన్ ఆపారు. ఇంతకుముందు అంతా హాల్లో వచ్చి కూర్చునే వాళ్ళు. అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి, వాళ్ళు ఒక లెటర్స్ ఇస్తే తీసుకునే అంతా తీసుకొని మాట్లాడి పంపించే మెకానిజం ఉంది. ఎందుకు లేదు ఎంట్రీ లేదంటారేంటి? ఓహో, అంటే మీరు ఒక లెటర్ ఒకటి ఇచ్చారు కదా. కాదు మీరు మీరేమన్నారు? మీరు ఒక నెంబర్ ఇచ్చారు. మీకు ఒక్క నిమిషం వినండి. మీరు ఒక నెంబర్ ఇచ్చారు, మీ సెక్రటరియట్ నెంబరు. దానికి ఇస్తే దానికి ఫోన్ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు, కాల్ అటెండ్ అవుతారు. ఒక 3 నెలలైనా 4 నెలలైనా ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు. కారణం ఏంటి? మీకు మెయిల్ ఐడి ఇచ్చారు. తీసుకున్నారు మీ దాంట్లో వాళ్ళు వీలున్నప్పుడు ఆయనతో అదే తెలుగుదేశం పార్టీకి వీలుంటుంది, వైసీపీకి కూడా వీలుంటుంది. మీకు ఎందుకు వీలు చిక్కట్లేదు అని అడుగుతున్నా. సరదాగా చేయొచ్చు, లేదా అర్జెన్సీ కోసం చేయొచ్చు, లేదా ఎమర్జెన్సీ కోసం చేయొచ్చు. అంటే మీకు ఎవరైనా మెయిల్స్ పెట్టినా కాదు, సరదాకి చేస్తారా? మీకు ఎవరైనా పని ఉంటేనే చేస్తారా? అంత బలంగా వర్క్ చేస్తున్నప్పుడు పార్టీ మాకు అభిమానులు ఎక్కువ ఉన్నారు, సినిమా అభిమానులు ఎక్కువ ఉన్నారు, అలాగే చేసేవాళ్ళు కూడా రాజకీయ అభిమానులు ఎక్కువ. మా సమస్యలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. సరే మేడం, ఒకటి సినిమా తీసేసాను మేడం. ఇక్కడ ఇది రాజకీయ సినిమా అభిమానులు కాదు, రాజకీయ అభిమానులుగా మారిపోయారు ఈ రోజు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, జనసేన పార్టీ సిద్ధాంతాలకి సరే ఒకటి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి, జనసేన పార్టీ సిద్ధాంతాలకి సినిమా అభిమానులు మొత్తం కూడా రాజకీయ అభిమానులుగా మారిపోయారు.
కానీ ఈరోజు మారిపోయినా ఇప్పటికీ మారిపోయారు. ఆయన మీరు కలవాలి. ఈ రోజు చూడండి, ఏ పని నేను చేస్తే 5-6 ఆయన రోజులు కలవాలనుకునేవాళ్ళు ఉన్నారు. 5-6 రోజులు ఆయన రాజకీయం ఎలా ఉందని ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి జిల్లా తిరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకే ఒక్క మాట, ఉన్న నాయకుల్లో బెస్ట్ నాయకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు లేరు. ఇద్దరు 10 సంవత్సరాలు నాశనం చేసి మామూలుగా జరిగిన విషయం మాట్లాడుతున్నాను నేను. సామాన్య ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి వ్యక్తి, రాజకీయాన్ని ఏలితే ఈరోజు మా బతుకులు బాగుపడుతున్న ఆలోచనలో నిమ్న వర్గాలు అన్నీ కూడా ఉన్నవి. ఈరోజు ఇంకా టీడీపీ పార్టీ వాళ్ళు కొంపలు సభ పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎవరి పవర్ స్టార్? పవర్ స్టార్ ఎప్పుడో చచ్చిపోయింది. రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడే పరిస్థితులు రావాలి, వచ్చినవి సామాన్య జనంలో ఉన్నాయి. కానీ టీడీపీ సభల్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తారు? మీరు ఒకసారి అధికార ప్రతినిధులుగా ఆలోచించుకోండి. అది రాకుండా చూసుకోండి. పవర్ స్టార్ అనేది వద్దిక మనకొద్దు. జననాయకుడు పవన్ కళ్యాణ్ అని మాట్లాడండి. జననాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఎందుకు మనం తగ్గిస్తున్నారు కదా ఆలోచించుకోండి ఒకసారి మీరు. ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళు టీడీపీ వాళ్ళు పవర్ స్టార్ అన్నారని, మీరు ఆ విషయాన్ని కన్సిడర్ చేస్తాం. మేము కూడా దాన్ని విజ్ఞప్తి చేస్తాం వాళ్ళకి. యువగలం నుంచి అన్నారు మేడం, యువగలం నుంచి కూడా, యువగలం నుంచి బాలకృష్ణ గారి స్టేటస్, బాలకృష్ణ స్టేజ్ కి ఆయన తీసుకెళ్లిపోతున్నారు. వాళ్ళ టీడీపీ అధిష్టానానికి మేము తెలియజేస్తాం ఖచ్చితంగా. ఇంకా తెలియజేయలేదు అయితే మీరు దాదాపు 3-4 నెలలు నడుస్తుంది, ఇంకా తెలియజేయలేదు. ఖచ్చితంగా మేము తీసుకుంటాం. తీసుకోండి మేడం. ఇప్పుడు జననాయకుడిగా గ్రామాల్లో ఈ రోజు ఉన్న పరిస్థితి సార్, నేను గ్రౌండ్లో తిరిగినప్పుడు వైసీపీ వాటి ఓటేస్తారని తన్నేటట్టున్నారు అక్కడ జనాలు. ఈరోజు కంపల్సరీ అరే జనసేన పార్టీ ఎమర్జీ అవుతుంది, దీనికి వేయాలని అన్ని వర్గాల వాళ్ళు. నేను చూసినటువంటి ఉత్తరాంధ్ర దగ్గర నుంచి గోదావరి జిల్లాల వరకు కూడా సెట్టిపల్లులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, అందరూ కూడా బలంగా ఎదురు చూస్తున్నారు. సరే అయినప్పటికీ ఈరోజు పొత్తులు వెళ్ళాము. నేను నా వరకు కూడా అలా ఎదురు చూసే పరిస్థితి అయితే రాష్ట్రం బాగుపడాలనుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ హంగుస్తే ఇదే కూటమి రావాలి, ఇదే కూటమి బలపడాలి, ఇదే కూటమి రేపు అధికారం చేపట్టాలి, హంగు రావాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, బడుగు బలహీన వర్గాల బలాలు పెరగాలి. ఇదే మా ఉద్దేశం అండి. రైట్.